అన్ని ఐటమ్స్ కి రోజు చేయడానికి ఖర్చు ఎంత వస్తుందండి? ఇంకా అది మనం చెప్పేది కాదు, అది ఇప్పుడు చెప్పినందుకే కొంచెం తేడా వచ్చింది. 3 కర్రీస్ 250 అమ్మా. అమ్మా ఆల్ మిక్స్ రైసా? మీకు బగారా మటన్ కర్రీయా? వెజ్ అయితే 80 రూపీస్ అమ్మా, నాన్ వెజ్ అయితే 120. మటన్ కర్రీ 200, హెడ్ కర్రీ 150, చికెన్ ఫ్రై అయినా 150. ఒక కర్రీ అయితే నాన్ వెజ్ ఒక కర్రీ 120, చికెన్ కర్రీ, బోటి కర్రీ, లివర్ కర్రీ, ఫిష్ కర్రీ అయితే 120, ఓన్లీ చికెన్ ఫ్రై అయితే 150, ఓన్లీ మటన్ కర్రీ అయితే 200. మొత్తం కాంబో అయితే అన్ని కాంబో అయితే 450. మొత్తం 450. ఎక్కడి నుంచి వస్తారంటే మీరు? మేము మాదాపూర్. అక్కడే ప్రిపేర్ చేసుకుంటాం ఇంటి దగ్గర కిచెన్. అంటే మీరే చేస్తారా అంటే మీ దగ్గర ఎవరైనా చేసే వాళ్ళు ఉన్నారా? చేసాను, అన్ని నేనే చేస్తానమ్మా. అవునా. మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తారంటే? 5 గంటలకమ్మా. 5 గంటలకి. నేను బాబు అంకులు ముగ్గురం చేసుకుంటాం. ఎన్నో క్లాక్ వరకు ఇక్కడికి వచ్చేస్తారు? 11, 12. మళ్ళీ ఎప్పుడు? 3:30, 4 వరకు. 3:34. చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బోటి, లివర్, మటన్, హెడ్, ఫిష్, ఎగ్. ఏది ఇచ్చాను? మటన్ 200 బాబాయ్, బోటి 120. వైట్ రైస్ బగారానా? 120 బోటి. వైట్ రైస్ బగారానా? పేమెంట్ ఇచ్చేసారు బాబాయ్. నీకేదమ్మా గ్రేవీయా? వెజ్ ఇది కొన్నా. అంటే కస్టమర్స్ ఎక్కువ వస్తారు కదా, అంటే రేట్ ఏమైనా పెంచుతారా? రేట్ ఏం పెంచమమ్మా. అవునా. పెరిగిన దానికి ఇప్పుడు పెంచాము, ఒక నెల 2 నెలల కింద. ఇంకా ఇప్పుడు పెంచే ఉద్దేశం ఏమి లేదు ఇంకా. డైలీ ఎన్ని కిలోలు వండుతారు అంటే రైస్? 80 కిలోలు దాకా వండుతాం. 80 కిలోలు. చికెన్ ఎంత వండుతారు? చికెన్ 60 కేజీలు. 60 కేజీలు. చికెన్ ఫ్రై అయితే 150, చికెన్ కర్రీ అయితే 120 అమ్మా. మీ దగ్గర ఏం ఎక్కువ సేల్ అవుతుంది అంటే? వెజ్, నాన్ వెజ్. నాన్ వెజ్. నాన్ వెజ్ లో ఏ టైం ఎక్కువ అవుతుంది? చికెన్, బోటి, లివర్ అన్ని. అంటే చికెన్ ఎక్కువ. అంటే కాంబో 450 అన్నారు కదా, కాంబో తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? కాంబో అంటే ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు. చికెన్ కర్రీనా? ఎన్ని? 2, 240 అమ్మా. ఆనియన్స్ అక్కడ ఎదురున్నాయి చూడండి అమ్మా. నూనె తక్కువ వచ్చేటట్టు వేసేనా? కలిపి వేస్తాను. బగారానా వైట్ రైసా మీకు? మీకు ఏ రైస్ కావాలన్నా వాళ్ళు పెట్టుకోవచ్చు, అన్లిమిటెడ్ రైస్. డబుల్ ఎగ్ కర్రీ 2 ఎగ్గులు కట్టేసి ఇచ్చేసాయమ్మా. ఇప్పుడు రేట్ పెట్టి ఇప్పుడు అమ్మాల్సి వస్తుంది. హెడ్ కర్రీ ఎంత అంటే? హెడ్ కర్రీ 150 అమ్మా. అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు రేట్ ఎంత ఉండే అంటే? 12 రూపాయలు. అప్పుడు నాన్ వెజ్ లేదమ్మా, అంతగా లేదు. 2 కేజీలు కేజీయే అప్పుడు. అప్పుడు 2006లో స్టార్టింగ్ మాది. అప్పుడు ఎంత ఉండే అంటే? అప్పుడు 12 రూపాయలమ్మా. 12 రూపాయలు. అప్పుడు రైస్ బ్యాగ్ ఎంత ఉంది? 400 ఉంది. ఇప్పుడు 1700. 1800 అయింది. మేము వాడేది 1800. వైట్ రైస్ బగారానా? మేము హెచ్ఎంటి రైస్ వాడేది. గ్రేవీ వేస్తున్నా సార్. వెజ్ అమ్మా 80 రూపీస్ పే చేసేయండి అమ్మా. ఫస్ట్ పేమెంట్ చేసేయండి. గ్రేవీ అమ్మా 120. కాలేదండి ఇది పేమెంట్ అమ్మా. మీకు ఏ రైస్ అయినా పెట్టుకోవచ్చు, అన్లిమిటెడ్ రైస్. మటన్ 200 అమ్మా. డైలీ 500 మెంబర్స్ వస్తారా? 500 మెంబర్స్ వస్తారు. అంటే మీరు చేసినవి ఏం మిగిలిపోవు ఇంకా? ఇక్కడ ఎప్పుడో ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తే పని వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. 2 చికెన్ 240 కర్రీయే కదా. 2 చికెన్ కర్రీ కర్రీ 240, 2 వెజ్ 160. 240, 160, 400. వైట్ రైస్ బగారానా? బగారా చికెన్ కర్రీయా? అన్ని ఐటమ్స్ కి రోజు చేయడానికి ఖర్చు ఎంత వస్తుందంటే? ఇంకా అది మనం చెప్పేది కాదు, అది ఇప్పుడు చెప్పినందుకే కొంచెం తేడా వచ్చింది. ఇవన్నీ ఇట్లా వచ్చినాయి, అందుకనే తేడా వచ్చింది. అంటే మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. అట్లా అడగకూడదు. మీరు తీసుకోండి వెళ్ళిపోండి, నేను కాదంటలేదు. అవి అన్ని విషయాలు అడిగితేనే కొంచెం ఇప్పుడు గడబిడ అవుతుంది. కొంచెం అదే గడబిడ అవుతుంది. మేము చెప్పటము, మీరు దాంట్లో పెట్టడము, ఇంత మిగులుతుంది అంత మిగులుతుంది అనుకోవటము. 400. వెజ్ వైట్ రైస్ కదా. అంటే హార్డ్ వర్క్ ఉంటది కదా, అంటే అనుకోగానే హార్డ్ వర్క్ ఉంటది. మా కష్టం మాకు తెలుస్తుంది అంతే కదా. కానీ మరి ఎదటోళ్ళకి చెప్తే అది ఒకళ్ళ చూసేది కాదు కదా, అందరూ చూసేది. వెజ్ అనా? దీని పేమెంట్ కాలేదు కదా సార్? ఓకే సరే వస్తున్నానమ్మా.
వెజ్ అమ్మా చికెన్ ఫ్రై 80 రూపీస్ పే చేసానమ్మా. ఇటువంటి ప్లేట్ గిన్నెలో పడుతుంది మమ్మీ. నీకేదన్నా చెప్పండి. వెజ్ 80 రూపీస్ అమ్మా. ఓకే నీకే వైట్ రైస్ బగారానా? మీకే 200 అమ్మా. రైస్ అన్లిమిటెడ్ రైస్. వెజ్ అని 80 రూపీస్ పే చేసాయి. మీకేం సార్? మటన్ లివర్ లేదండి, నేను చెప్పాను కదా మటన్ లివర్ లేదు. మటన్ కర్రీ, మటన్ హెడ్, మటన్ తలకాయ ఉంది. అయిపోయిందమ్మా. ఓకే మటన్ తలకాయ అమ్మ. ఇదిగోనమ్మా 20 రూపీస్ చేంజ్ అయ్యి. మీకేదండి? చికెన్ ఫ్రై మటన్ కర్రీ 300 సార్. మటన్ బోటి ఉందమ్మా. అమ్మా చికెన్ ఫ్రై బగారా రైస్ 120 150 సారీ ఆల్ మిక్స్ రైసా? వైట్ రైసా బగారానా? ఆల్ మిక్స్ రైస్, చికెన్, బోటి, లివరా? చికెన్ ఫ్రై బగారా 150 పే చేసేయండి అమ్మా. ఫస్ట్ పేమెంట్ చేసేయండి. సాయి నాన్న తీసేయి. ఎంత రావట్లేదు కానీ సౌండ్. తీసే ఫోన్ పే తీసేయి. తలకాయ రాదమ్మా. చికెన్, బోటి, లివరే వస్తుంది. పెరుగన్నం కూడా కలిపండి అమ్మా. హెడ్ 150 అమ్మా. బగారానా వైట్ రైసా నీకు? వైట్ రైసేనా? ఓకేనమ్మా బగారానే కదా. నాన్న ఫోన్ చేస్తాడు, అబ్బాయి వస్తాడు. ఏంది ఛార్జింగ్ మరి ఎక్కట్లేదు. బగారా చికెన్ ఫ్రై కదా అమ్మా. 200 అమ్మా. ఇదిగోండి అమ్మా. అమ్మా వెజ్జా నాన్ వెజ్జా? బండి తీయండి. ఫోటో కొడుతున్నాడు. బండి సాయి బండి తీసిరా. నాన్ వెజ్ 1 కర్రీ 2 కర్రీసా? 2 కర్రీస్ 200. వెజ్ 80 రూపీసా? ఆల్ మిక్స్ రైసా? చికెన్ ఫ్రై లివర్ కర్రీయా? చికెన్ ఫ్రై బోటి కర్రీయా? ఓకేనమ్మా. మటన్ 200. బగారానా వైట్ రైసా?